హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో మేము ఈ టెంపుల్ గురించి అట్లాగే ఈ అమ్మవారి గురించి చాలా రోజులుగా వింటున్నాము. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, ఈ అమ్మవారి దగ్గర మన మనసులోని కోరికలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని విన్నాను. సో దానికోసం నేను మా హస్బెండ్ ఈ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చేసాము. ఇదేదో కాదండి, ఈ టెంపుల్ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్. ఇది బోడుపల్లో ఉంది. సో మేమైతే ఈజీగా మ్యాప్స్ ఆన్ చేసుకుని వచ్చాము. ఈజీ రూట్ టు ఫైండ్. ఈ టెంపుల్ 6 o'clockకి ఓపెన్ అవుతుంది. అట్లాగే ప్రదక్షిణాలు ఈ టెంపుల్లో చాలా ఫేమస్ అనమాట. సో మార్నింగ్ 6 to 9 వరకు, అట్లాగే 2 to 5 వరకే ప్రదక్షిణాలకి అలో చేస్తారు. కోరిక చెప్పుకునే ముందు 16 ప్రదక్షిణాలు చేసి కోరిక చెప్పుకోవాలి. కోరిక తీరాక మళ్ళీ వచ్చి అమ్మవారికి వడి బియ్యం పోసి 108 ప్రదక్షిణాలు చేసుకుంటారనమాట. సో అగుండా అక్కడ కనిపిస్తున్నారు నిమిషాంబిక అమ్మవారు. చాలా అంటే చాలా కళగా ఉన్నారు. మా కోరిక కూడా మేము చెప్పుకున్నాము అమ్మవారి దగ్గర. సో ఎస్, ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయింది. సో నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ దర్శించుకున్నాం. చాలా బాగుంది. సో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చి అక్కడ మనకి కొబ్బరికాయలు అవన్నీ ఆల్రెడీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని మనము అక్కడ ధ్వజస్తంభం ముందు నుంచుని ఒక నిమిషం లోపు మన కోరిక ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని మనం ఆ కోరికను అనుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని అట్లాగే చేతిలో పట్టుకొని 16 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయని కొట్టి ఒక చిప్ప అక్కడ వదిలేసి ఒక చిప్ప మనం తీసుకుని రావాలి. మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మనము 108 ప్రదక్షిణాలు చేసి అట్లాగే ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం ఇవ్వాలిట. వడి బియ్యం అంటే బియ్యము, చీర, జాకెట్ ముక్క, గాజులు, పూలు, పళ్ళు, ఇంకా మన శక్తి. సో అవి ఇచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వడి బియ్యం పోసి చీర పెడితే అప్పుడు మన మొత్తం ఈ కోరిక తీరడం, మొక్కు అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిందనమాట. సో మేము కూడా మరి మా మనసులో కోరిక అమ్మవారి ముందు పెట్టాము. అది నెరవేరిన తర్వాత మేము కూడా అమ్మవారికి వడి బియ్యం ఇస్తాము. సో ఆ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. శ్రీమాత్రే నమః.